అమ్మా నాన్న వాళ్ళేం సూపర్ హీరోలు కాదు, కానీ మన జీవితంలో వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. అమ్మ అంటే ఏం చెప్తామో తెలియదు, కానీ ఆమె లేకపోతే జీవితమే అసంపూర్ణం. మన మనసుని మనకంటే ముందే అర్థం చేసుకుంటుంది. మనం బాధగా ఉంటే తన మొహంలో నవ్వు ఉండదు. మనం ఏడిస్తే మన కన్నీళ్ళ కన్నా ముందు తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. తనకేం కావాలో మర్చిపోయి మనకేం కావాలో రోజు ఆలోచిస్తూ ఉంటుంది. మన నిద్ర కోసం తన నిద్రనే తల వంచుతుంది. మన ఆరోగ్యం కంటే తన ఆరోగ్యమే తక్కువ అనుకుంటుంది. పాపం పిచ్చి తల్లి. మరి నాన్నంటే ప్రేమ చూపించడు, కానీ మన కోసమే నిశ్శబ్దంగా జీవిస్తాడు. డబ్బులు లేకపోయినా మనం అడిగింది తెచ్చేందుకు ఎంతైనా చేస్తాడు. కాసులు లేని పాకెట్కి కోరికలతో నిండిన మనల్ని చూసి చాలాసార్లు ఏం చేయాలో తెలియక నిశ్శబ్దంగా తల తిప్పుకునేవాడు. అలా నాన్న తలెందుకు తిప్పుకునేవాడో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. తన కోసం ఏమీ కొనుక్కోకుండా అన్నీ మన కోసమే తెచ్చే పెద్ద మనసున్న మనిషి నాన్న. మన చిన్న చిన్న కోరికల కోసం తన పెద్ద పెద్ద కళల్ని మౌనంగా వదిలేసినవాడు. ఆఫీస్లో ఒత్తిడితో నిండిపోయినా ఇంటికి వచ్చేసరికి ఏమా అని చిరునవ్వుతో అడుగుతాడు. మన కోసం ఎంత మాస్క్ వేసుకున్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. బహుశా ఇప్పుడు మనం నాన్నలా బతకాలి అంటే అంత ఈజీ కాదని అర్థమవుతుంది. మన అమ్మా నాన్నకు కూడా ఇది మొదటి జీవితం కదా. తల్లిగా ఎలా ఉండాలో, తండ్రిగా ఎలా మెలగాలో వాళ్ళు నేర్చుకుంటున్న వాళ్ళే. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కోప్పడే హక్కు మనకుంటుంది అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు మొదటిసారి తల్లిదండ్రులు అయ్యారు, మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు తప్పు చేసినట్లు కాకుండా వాళ్ళు ఎంతో ట్రై చేశారని గుర్తించి ఒక్కసారి చెప్పాలి, అమ్మా నాన్న మీరెంతో చేశారు మా కోసం. ఐ లవ్ యూ సో మచ్. ఇట్లు మీ నవి.